కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ లో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయటం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బీజేపీ కుట్ర. రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కొత్త కాదు. ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్ళింట్లో. ఈసీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద బీజేపీది కక్ష సాధింపు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా దొంగ ఓట్లు తయారు చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అని చెప్పక తప్పడం లేదు. పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలనే కుట్ర బీజేపీ చేస్తోంది. ఓటు హక్కు మీ చేతుల్లోంచి పోవాలనేది బీజేపీ ఆలోచన. ప్రజలారా గమనించండి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఒక స్వార్థపూరితమైన ఒక ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుందనేది నిదర్శనమే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎత్తిన ప్రశ్న. వాస్తవానికి ఈ దొంగ ఓట్లను తయారు చేసే దాంట్లో దిట్ట బీజేపీ ఆర్ఎస్ఎస్. దొంగ ఓట్లు తయారు చేసే నైపుణ్యం గల ఆర్గనైజేషన్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్. వాళ్ళకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏదో రకంగా అన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈ దొంగ ఓట్ల ప్రక్రియని సైలెంట్గా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి దృష్టికి వచ్చింది, ఈరోజు బయటకు వచ్చింది. మేము అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి మాటలను ఏకీభవిస్తూ ఇదొక కర్ణాటకనో ఏదో కేరళనో కాదు, దేశం మొత్తంలో ఈ యొక్క దొంగ ఓట్ల ప్రక్రియ జరిగి ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది. వాళ్ళు అడ్డదారిలో ఎప్పటికీ అధికారంలో ఉండాలన్నదే బీజేపీ యొక్క ఆలోచన. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద ఆనాటి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఈనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ, వీళ్ళ కుటుంబం మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా కక్ష, కుట్ర, ఏదో రకంగా ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ అనే పదం మాట లేకుండా, రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క ఈ రాజకీయాల్లో ఉనికి లేకుండా చేయాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. కాంగ్రెస్ అంటే ప్రజలు, ప్రజలు అంటే కాంగ్రెస్. రాహుల్ గాంధీ కుటుంబం అంటే ప్రజలు, ప్రజలు అంటేనే రాహుల్ గాంధీ కుటుంబం. చరిత్ర కూడుకున్న రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఈ దేశ రాజకీయాల్లో ప్రజలకు దూరంగా ఉండేటట్టుగా కుట్ర జరుగుతున్న భాగమే ఈ యొక్క దొంగ ఓట్ల ప్రక్రియ. మూడోసారి వాళ్ళు రావడానికి కారణము ఈ దొంగ ఓట్లే, ఏం అనుమానం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆనాడు సెషన్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఉన్నో ఆనాటి కమిషన్ ఇప్పుడు లేదు. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్రం కలిగిన ఒక సంస్థ. కానీ ఈరోజు వాళ్ళు కూడా ప్రధానమంత్రి మోడీ, ఆర్ఎస్ఎస్ చెప్పింది వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు పదే గంటాపదంగా వారు ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు, దేశంలో యావత్ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలుస్తారు. నిలబడే రోజు వస్తుంది.